ప్రభు నామమునకు స్తోత్రములు. ఎస్ఆర్కే ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు యేసుక్రీస్తు ఎఫెసు సంఘంతో మాట్లాడిన మెప్పు ఒప్పులను గురించి మనం తెలుసుకుందాం. ఈ ఎఫెసు సంఘం అన్నది ఆదిమ సంఘము. దీనినే అపోస్తలుల సంఘం అని కూడా అంటారు. క్రీస్తు శకం 33 నుంచి 100 వరకు ఈ సంఘ కాలము. ఈ సంఘము అపోస్తలుల చేత ఏర్పరచబడినది. ఈ సంఘములో ఉన్న వారు క్రీస్తుతో అనుబంధం కలిగిన వారై ఉండి, క్రీస్తు సహవాసం కలిగి, క్రీస్తు బోధనలను విడుచు, క్రీస్తు జరిగించిన కార్యములను చూచిన సంఘము. క్రీస్తునకు ఈ సంఘము సజీవ సాక్ష్యము. ఈ సంఘములో ఏక మనసు, ఏకభావము, ఐక్యత కనిపిస్తున్నవి. అందుకే వీరందరూ కూడి మేడగదిలో ప్రార్థన చేయుచుండగా వీరిని పరిశుద్ధాత్మ ఆవరించినట్లు కూడా మనము చూడగలము. ఇన్ని విధములైన అనుభవం కలిగిన ఈ సంఘము యేసును గురించి సాక్ష్యం ఇచ్చున్నదై ఉన్నది. ఈ సంఘము యేసును ప్రకటించిన సంఘముగా ఉన్నది. ప్రార్థనా అనుభవం కలిగి ఉన్న సంఘము. అలాగే దాతృత్వం కలిగి ఒకరినొకరు ఆదుకొంచు, ఒకరి భారములను ఒకరు భరించుకొనుచు, ఒకరి గురించి ఒకరు త్యాగం చేసే స్థితిలో ఉన్న సంఘము. ఇన్ని విధములుగా దేవుని చిత్తమును నెరవేర్చున్న ఈ సంఘము స్వస్థత వరం కలిగి ఉన్నది. ఈ సంఘము ప్రార్థించగా పలు విధములైన రోగములు జనులను విడిచిపోవచున్నవి. ఎట్టి విధమైన రోగమైనను జనులను విడిచిపోవటం కనిపిస్తున్నది. అంతేకాదు, ఈ సంఘములో ఉన్న శక్తిని బట్టి సాతాను కూడా వీరికి లోబడినట్లుగా, లేక సాతాను వీరిని చూసి పారిపోయినట్టుగా కూడా కనిపిస్తున్నది. ఈ సంఘము ఇట్టి విధమైన అనుభవములు కలిగి ఉండటం గల కారణము క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నది, క్రీస్తుకు అంటుకట్టబడి ఉన్నది. ఈ సంఘమును గురించి ప్రకటన గ్రంథంలో రాస్తూ, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ శ్రమ నేను ఎరుగుదును, నీ ఓర్పును సహనమును నేను ఎరుగుదును, దుష్టులను నీవు సహింపలేవనియు, అపోస్తలుడు కాకయే అపోస్తలుడని చెప్పుకున్న వారిని నువ్వు పరీక్షించి తెలుసుకుంటివి అని, అంతము వరకు సహనం కలిగి జీవించావని పొగుడుతూ, అయినను మొదటి నీకుండిన ప్రేమను నువ్వు వదిలేతివి అని ఈ సంఘమును హెచ్చరించుచున్నట్లు అక్కడ కనిపిస్తున్నది. అయితే ఇప్పుడు ఈ సంఘమును గూర్చి, సంఘమును దేవుడు పొగిడిన దానిని గూర్చి, సంఘమునకు దేవుడిచ్చిన హెచ్చరికను గూర్చి మనం ఆలోచించినట్లయితే గమనించండి, ఈ సంఘములో క్రియలు కనిపిస్తున్నవి. ఏమిటి క్రియలు అని మనం ఆలోచించినట్లయితే, ఈ సంఘములో ఏక మనసు, ఏకభావము, ఐక్యత కలిగి ఉన్న దానిని బట్టి వీరు పరిశుద్ధాత్మ అనుభవం పొందుకుని ఉన్నారు. పరిశుద్ధాత్మ అనుభవం పొందుకున్న ఈ సంఘములో దేవునికి ఇంపైన క్రియలు కనిపిస్తున్నవి. క్రీస్తుని గూర్చిన సువార్త లోకములో ప్రకటించినదై ఉన్నది. ఈ సంఘములో దాతృత్వము కనిపిస్తున్నది. ఒకరి భారములు ఒకరు భరించుకుంటా అన్నది ఇక్కడ కనిపిస్తుంది. అనగా ఒకరి కొరకు ఒకరు బాధ్యత కలిగి, ఒకరిని ఒకరు ఆదరించుకొంచు, ఒకరి కష్టమును మరొకరు పంచుకొంచు, ఈ విధంగా సహవాసం కలిగి ఉన్న సంఘము. ఈ సంఘములో స్వస్థతావరం కలిగిన సంఘము. ఈ సంఘములో దెయ్యములను వెళ్ళగొట్టేంత శక్తి ఉన్నది. ఇవి యేసుక్రీస్తు అక్కడ ఉదాహరించిన క్రియలు. అయితే ఈ సంఘములకు కలిగిన శ్రమను గురించి మనం ఆలోచించినట్లయితే గమనించండి, ఈ సంఘము ఆదిమ సంఘమై ఉండి దేవుని యొక్క శక్తిని రుజువు చేయొచ్చు. దేవుని యొక్క శక్తిని బట్టి బలమైన ఘనమైన కార్యములు జరిగించడాన్ని బట్టి ఈ సంఘములకు అనేకమైన శ్రమలు కలిగినవి. బయట నుంచి శ్రమలు, లోపల నుంచి శ్రమలు. గమనించండి, 16వ అధ్యాయంలో పుతోను అనే దెయ్యమును వెళ్ళగొట్టినందున దాని యజమానుడికి కలిగిన నష్టమును బట్టి వీరికి అక్కడ వ్యతిరేకత ప్రారంభమైనది. వీరిని బంధించడం కూడా జరిగినది. 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ వీరు జనులను స్వస్థపరిచిన దానిని బట్టి వీరికి వ్యతిరేకత ప్రారంభమైనది. అలాగే 17వ అధ్యాయంలో కూడా సువార్త కొరకు వీరికి వ్యతిరేకత ప్రారంభమైనది. 19వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ ఎఫెసు ప్రాంతంలో ఉన్న అర్తమీ దేవి యొక్క పూజారుడిని బట్టి గొప్ప హింస ప్రారంభమైనది. అలాగే వీరు దేవుని కొరకు అనేక సార్లు కొట్టబడినట్లు, అనేక సార్లు బంధింపబడినట్లు, పలు విధములుగా హింసింపబడినట్లు మనకి కనిపిస్తుంది. గమనించండి, ఈ సంఘము ఇన్ని భయంకరమైన పరిస్థితుల గుండా ప్రయాణించినది. అయినను ఈ సంఘము దేవుని ఎడలో ఉన్న సరళత నుంచి తప్పిపోలేదు. స్థిర బుద్ధి కలిగి, సహనము కలిగి సమస్తమైన శ్రమలను ఎదుర్కొని నిలిచినది. ఇంకను ఈ సంఘములో దుష్టులైన వారు ప్రవేశించారు. అనగా ఈ సంఘములో దేవుని సరళత నుంచి జనులను తప్పించేటటువంటి బోధ చేసే వారు కూడా మనకి కనిపిస్తున్నారు. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ నికోలస్ అనే వ్యక్తి సంఘములో ప్రవేశించినట్లు కనిపిస్తుంది. ఈ నికోలస్ అన్నవాడు ఒక అన్యమతస్థుడు. ఈ అన్యమతస్థుడు తరువాత యూద మతమును అంగీకరించాడు. అనంతరము క్రీస్తు మతమును అవలంబించడం ప్రారంభించాడు. అనగా ఇతనికి ఒక స్థిరమైన మనస్తత్వం లేదు. ఇతడు అన్యమత ఆచారములను సంఘములో ప్రవేశపెట్టినట్టు ప్రయత్నించగా అతనిని వారించినది సంఘము. అలాగే పౌలు చెప్పినట్లు
క్రూరమైన తోడేళ్ల వంటి వారు ఈ సంఘములో ప్రవేశించినప్పటికీ సంఘము చెదిరిపోలేదు, సంఘము తన స్థితిని కోల్పోలేదు. అలాగే బోధకులు బోధించిన బోధలను ఆ విధంగా ఉన్నవా లేవా అని లేఖనాలను పరిశోధించిన వారు ఈ సంఘంలో కనిపిస్తున్నారు. ఇట్టి విధమైన స్థిర బుద్ధి, స్వస్థ బుద్ధి కలిగిన వారు ఈ సంఘంలో ఉన్న దానిని బట్టి అపోస్తులుడు కాకయే అపోస్తులుడు చెప్పుకుంటున్న వారికి ఆ సంఘంలో స్థానము లేకుండా పోయినది. ఇవన్నీ ఆ సంఘములో దేవుడు మెచ్చుకొనిన విషయములు. అయితే చివరిగా అంటున్నాడు, ఆయనను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని చెప్పి ఉన్నాడు. గమనించండి ప్రియులారా, ఇన్ని విధములైన ఆధిక్యతలు కలిగిన ఈ సంఘములో కూడా దేవుడు ఒక లోపమును చూపిస్తున్నాడు. మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి. ఇప్పుడు మొదటి ప్రేమ అన్నదేటి అని మనము ఒకసారి ఆలోచించినట్లయితే, ఈ సంఘము దేవుని ప్రేమను అనుభవించినదై ఉండి ఆ ప్రేమను లోకములకు పంచినది. దాని ఫలితమే ఇక్కడ పైన చెప్పబడిన దాతృత్వము, ప్రేమ, సహనము, స్వస్థపరచుట, దెయ్యములపై ఆధిపత్యము అన్నది కాలక్రమములో ఇవి ఆచారములుగా తయారై ఆ ప్రేమ సంకుచితమైపోయినది. అదే సమయంలో వీరు జరిగించుచున్న క్రియలను బట్టి సమాజంలో వారికి కలిగిన గుర్తింపు, సంఘములో వారికి కలిగిన మంచి పేరును దృష్టించి ఈ సంఘము దేవుని సహవాసమును నిర్లక్ష్యం చేసినది. దీని ఫలితంగా దేవుని పట్ల ఈ సంఘమునకు కలిగిన ప్రేమ సన్నగిలినది. తత్ఫలితంగా దేవునితో తనకున్న సంబంధము తెగిపోయే స్థితికి దిగజారినది. గమనించండి, ఒకసారి దేవునితో సంబంధం కోల్పోయినట్లయితే ఆ సంఘము నిర్జీవమైపోతుంది. మరో విధంగా చెప్పాలంటే ఈ సంఘము క్రీస్తుతో అంటుకట్టబడినది. అంటుకట్టబడిన ఈ చెట్టు క్రీస్తు నుంచి వచ్చిన సారమును బట్టి ఎదుగుచు ఫలించే స్థితికి ఎదిగినది. సంఘములో కలిగిన దాతృత్వము, ఆదరణ, ప్రేమ, సహవాసము, స్వస్థత వరములు, దెయ్యములను వెళ్ళగొట్టుట అనునవి ఈ సంఘమునకు కలిగిన ఫలములు. ఈ ఫలములను బట్టి ఈ సంఘమునకు సమాజంలో గుర్తింపు కలిగినది. ఇట్టి ఫలభరితమైన అనుభవమును అనుభవించు ఈ సంఘము తను ఫలించుచున్న దానిని బట్టి సంతోషించుచు శోభిల్లుచు తను ఫలించుటకు కారణమైన క్రీస్తును విస్మరించినది. అనగా సమాజంలో తను జరిగించుచున్న క్రియలలో నిమగ్నమై ఇట్టి విధమైన క్రియలు జరిగించుటకు కారణమైన యేసును, యేసు యొక్క సహవాసమును విస్మరించినది. ఇదే ఆ సంఘము కోల్పోయిన మొదటి ప్రేమ. గమనించండి, క్రీస్తుతో తనకు కలిగిన సహవాసమును కోల్పోయినట్లయితే ఆ సంఘము నిష్ఫలమైపోయి సమాజంలో తన ఉనికిని కోల్పోతుంది. అదే సమయంలో క్రీస్తుతో సహవాసం కోల్పోయిన దానిని బట్టి అది నిస్సారమైనదై దేవునిచే త్రోసివేయబడి శిక్షకు గురి అయిపోతుంది. యోహాను 15:5-6 ఇది మనకు కనిపిస్తుంది. దేవుని సహవాసం ఎరిగిన సంఘము, దేవుని యొక్క జీవమును అనుభవించిన సంఘము ఇట్టి విధంగా త్రోసివేయబడి నాశనమైపోవట దేవునికి ఇష్టము లేక ఆ తీర్పు నుంచి తప్పింపబడి జీవములో ప్రవేశించినట్లు నీ యొక్క స్థితిని సరిచేసుకో అని చెప్పుట ఈ మాట వెనుక దేవుని ఉద్దేశము. గమనించండి ప్రియులారా, ఇంతవరకు వినే వాక్యం బట్టి మొదట సంఘము దేవునితో ప్రేమ కలిగి, దేవునితో సహవాసం కలిగి, దేవుని యొక్క సన్నిధిని, కృపను అనుభవించున్న సంఘము దేవుడు తనకిచ్చిన ఈవులను బట్టి, దేవుడు తనకు కల్పించిన స్థితిని బట్టి తాను చేసిన క్రియలలో నిమగ్నమైనదై వాటిపైనే దృష్టి ఉంచిన దానిని బట్టి దేవుని యొక్క సహవాసమును నిర్లక్ష్యం చేసినది. ఈ మాటల ద్వారా దేవుడు నేటి సంఘముతోనూ వినుచున్న మనతో కూడా మాట్లాడుతున్నాడు. నేటి సమాజము కూడా లేక నేటి సంఘము కూడా ఇదే విధమైన పరిస్థితులు గుండా ప్రయాణిస్తుంది. రక్షింపబడిన తొలినాళ్లలో దేవునితో అంటుకట్టబడిన వారే, దేవునికి సహవాసం కలిగిన వారే, దేవునిచే దీవింపబడి ఆశీర్వాదింపబడి కృపావరములను పొందుకొని తమకు కలిగిన ఈవులను బట్టి సంతోషించుచు సుఖించుచు వాటిలో చిక్కుబడి ఆ ఈవులను అనుగ్రహించిన దేవుని సహవాసమును నిర్లక్ష్యం చేసి తద్వారా దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క కాపుదలకు దూరమైపోయి తమకు కలిగిన క్షేమస్థితిని పోగొట్టుకుంటున్నారు. ఈనాడు దేవుని యొక్క కార్యములను వారి జీవితంలో అనుభవించలేకపోతున్నారు. జీవితంలో సమాధానము లేదు, కుటుంబంలో నెమ్మది లేదు, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు మొదలగునవి నేటి సమాజమును పట్టి పీడిస్తున్నవి. దీనంతటికి కారణము మొదటిలో దేవునిపై కలిగిన ప్రేమను కోల్పోవుట. అయినను దేవుడు తన కృపను బట్టి మరి ఒకసారి నిన్ను హెచ్చరించుచున్నాడు. ఏ స్థితిలో నుంచి నీవు పడిపోవో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది పోగొట్టుకున్న ఆ మొదటి స్థితిని తిరిగి పొందుకో. లేని ఎడల నీలో ఉన్న ఆత్మను తీసివేస్తాను అంటున్నాడు. ఎందుకంటే
మానవుని దేహము దేవుని ఆలయమే ఉండగా ఆ ఆలయంలో దేవుని ఆత్మ నివసించుచున్నది. కాబట్టి నీవు అదే స్థితిలో ఉంటూ మారు మనసు పొందని యెడల నీలో ఉన్న తన ఆత్మను దేవుడు తీసివేస్తాను అంటున్నాడు. ఒకసారి దేవుని ఆత్మ నీలోంచి పోయిందంటే నీ జీవితము నిర్జీవమైపోతుంది. అలా జరిగినట్లయితే నీవు దేవుని స్వాస్థ్యంలోంచి కొట్టివేయబడతావు, అనగా త్రోసివేయబడే గుంపులో చేర్చబడతావు. అటువంటి వారి కొరకు గాఢాంధకారం భద్రం చేయబడి ఉన్నది. 2 పేతురు పత్రిక 2:17. ఇది తమకు కలిగిన స్థితిని కాపాడుకోలేని వారి కొరకు నియమింపబడినది. 2 పేతురు పత్రిక 2:4. ఇది నిత్య నరకమునకు దారి తీయునది. కాబట్టి రక్షింపబడిన నీవు అటువంటి నిత్య నాశనమునకు పోకూడదనే ఉద్దేశముతోనే పోగొట్టుకున్న ఆ మొదటి స్థితిని తిరిగి సంపాదించుకొని దేవుడు తన భక్తుల కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించాలని పిలుచుచుండగా ఆయన పిలుపును వినగల స్థితిలోని ఉన్నావా? ఆయన పిలుపులకు లోబడగలవా? లోబడగలిగినట్లయితే కృపా కనికరములు గల దేవుడు నీ యందు జాలిపడి నీ అతిక్రమములను కొట్టివేసి నిన్ను చేర్చుకోవాలని చూస్తున్నాడు. కావున వాక్యం నుంచిన ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంతవరకు వినని దాన్ని బట్టి ఏ స్థితిలోంచి పడిపోయావో ఆ స్థితిని గుర్తించి పడిపోయిన ఆ స్థితిని సరిచేసుకొని దేవుని కనికరమును కోరి దేవుని కృప కొరకు కనిపెట్టిన యెడల పడిపోయిన స్థితి నుంచి నిన్ను లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. నిన్ను నిత్య రాజ్యంలోకి తోడుకొని పోబోతున్నాడు. అట్టి విధమైన కృపను దేవుడు అందరికీ అనుగ్రహించాలని కోరుతూ ఈయన మాటలను ముగిస్తున్నాను. దేవుడి వాక్యం అందరి వినికిడిలో ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, వందనములు. ఇంతవరకు ఎఫెసీ సంఘంతో నువ్వు మాట్లాడిన మాటల ద్వారా మాతోనూ మాట్లాడి ఏ స్థితిలోంచి మేము పడిపోయామో ఆ స్థితిని మమ్మల్ని సరిచేసుకోమని నువ్వు హెచ్చరించిన మాటలను బట్టి వందనములు. చెప్పబడిన మాటలను బట్టి ఏ స్థితిలో మేము పడిపోయామో ఆ స్థితిని సరిచేసుకొని సంపూర్ణతను సంపాదించుకొని మమ్మల్ని మేము తీర్చిదిద్దుకున్నట్లు సహాయం చేసి కృప చూపించండి, మహిమను పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.